జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, ఆర్ఓఆర్ ఉద్యోగుల పదోన్నతులు, ఉప ప్రణాళిక నిధులు వినియోగం, సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో పురోగతి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్తితో కలిసి వివిధ శాఖల అధికారులతో కమిషన్ చైర్మన్ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ, మంజూరైన నిధులను ఎస్సీ ఎస్టీ ఆవాసాలకు ఖర్చు చేయకపోతే ఆయా శాఖల అధికారులదే బాధ్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఇక ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డిఆర్ఓ వసంత కుమారి, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి జైబీం, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, కాటారం, భూపాలపల్లి డిఎస్పీలు సూర్యనారాయణ, సంపత్రావు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారులందరికీ కూడా నా యొక్క జేబీలు నమస్కారం. ఈరోజు మన జిల్లాలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసులపై, మరి ఆర్ఓఆర్ ఇంప్లిమెంటేషన్పై, రోస్టర్పై, ఇతర సమస్యలపై కూడా, ఎస్సీ సమస్యలపై కూడా ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి జిల్లాలో లక్ష్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో చాలా పురోగతి ఉన్నది, ఎక్కువ పెండెన్స్ లేదు. మరి లేదని ఎస్పీ గారికి, మరి డిఎస్పీలకు మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తున్నాం. మరి పెండెన్స్ అనేది లేదు, చాలా వరకు దగ్గరగా ఉన్నది. మరి గౌరవ కలెక్టర్ గారు కూడా రెవెన్యూ సమస్యలు కూడా పెండింగ్ ఏం లేవు, చాలా వరకు కూడా దగ్గర పాస్లో ఉన్నది. ఒక 2-3 ఉన్నట్టున్నాయి, అవి కూడా క్లియర్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మన జిల్లాకు వచ్చినప్పుడు చాలా డిపార్ట్మెంట్ రివ్యూ చేసినాం. మరి ఎస్సీ ఎస్టీ కేసులో ఆ ఉద్యోగస్తుల ఆర్ఓఆర్ విషయంలో మరి ఇంక్లూడ్ జిల్లా ఇంక్లూడ్ అయితే ఉన్నారు. కొంత స్టేట్ లెవెల్లో ఉంటుంది, బ్యాక్లాగ్ నోటిఫై చేస్తాం, టీఎస్పీఎస్సీ ద్వారా నియామకం జరుగుతుంది, ఇతర సెక్షన్ కమిషన్ నియామకం జరుగుతుంది. మరి అన్నింటి మీద రోస్టర్ పాటించాలి. మరి ఎంచుకోడీలు మరి జిల్లాలో సంబంధించి ప్రమోషన్, ఉద్యోగులకు వస్తున్న ప్రమోషన్ విషయంలో ఏ ఒక్క జిల్లా అధికారి నిర్లక్ష్యం చేసినా, మరి ఆర్ఓఆర్ వాళ్ళ ప్రమోషన్లో వాయిదా జరిగిన మరి ఉపేక్షించమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎస్సీఎస్సీ సప్లా నిధులు తప్పకుండా ఎస్సీఎస్సీ ఆవాస ప్రాంతానికి ఖర్చు పెట్టాలి. అదేవిధంగా డివిజన్ అయితే మాత్రం తప్పకుండా సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఎస్సీ వారిని ఉపేక్షించడం తప్పకుండా అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మన ఎస్పీ గారి తరఫున కూడా నోట్ చేసుకోవాలి దయచేసి ఏంటంటే, మరి రాష్ట్రం అంతా కూడా మరి ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్కు మరి 3 జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో 1000 ఇళ్ళు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి మరి ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ ఏది రేపు, గ్యాంగ్ రేపు, తర్వాత మర్డర్ కేసులకు 1000 ఇళ్ళు 3 జిల్లాలు ఇవ్వడం జరిగింది. మీ జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటే, ఏదైనా కట్టే ఇల్లు గత ప్రభుత్వానికి 2 BHK ఇల్లు వేకెన్సీలు ఉంటే తప్పకుండా ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్కు ఇటువంటి కేసులో ప్రియారిటీ ఇచ్చేది మర్డరు, రేపు, గ్యాంగ్ రేపు వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత రెండో ప్రియారిటీ ఏంటంటే చార్జ్షీట్ వేసి కేసులు ఏమైనా ట్రయల్ కేసులకు కూడా ఇస్తే బాగుంటుంది, ఇంప్లిమెంట్ చేసుకోవాలి. జీవో ప్రకారం వాళ్ళకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు అయినప్పుడు అవుట్సోర్సింగ్లో ఉద్యోగం కల్పించాలి, వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, గృహవసతి కల్పించాలని చెప్పి చట్టం చెబుతుంది. దాన్ని తప్పకుండా ఏమైనా ఉంటే తప్పకుండా అమలు చేసుకుంటే అన్ని జిల్లాలు అమలు చేస్తున్నారు, మీరు కూడా అమలు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో కూడా పురోగతి బాగున్నది, కానీ మరి మీ పరిహారం కూడా మీకు రావాల్సింది. దానికి పరిహారం ఉన్నది. మరి ఇప్పుడు టీటీడబ్ల్యూ, టీఎస్డీఓ చెప్పిన, మరి డిఆర్ఓ మేడం చెప్పిన, మీకు మీరు వచ్చే నెల ఫస్ట్ వీక్ తప్పకుండా సీఎం గారిని హైకోర్టు కమిటీ మీటింగ్ ఉన్నది. మీరు జిల్లా డాటా
మరి బెస్ట్ ఆఫ్ స్కూల్ ఎంత పెండింగ్ ఉన్నది, మరి ఇంటర్ క్యాస్ట్ మీద ఎంత పెండింగ్ ఉన్నది, విదేశీ విద్య ఎంత పెండింగ్ ఉన్నది, తర్వాత పరిహారం 40 లక్షలు కలెక్టర్ గారు ఉందని చెప్తున్నారు. అది ఇవన్నీ కూడా డాటా తయారు పంపితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మొత్తం తప్పకుండా రిలీజ్ విధంగా ప్రయత్నిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి జిల్లాకు చాలా మంచి పేరు ఉన్నది. అది మన జయశంకర్ గారి జిల్లా ఇది. అది ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా కష్టపడి తెలంగాణ పాటుపడ్డ గొప్ప మన మేధావి, తెలంగాణ మేధావి జయశంకర్ గారు. మరి మన జిల్లా కనుక చాలా జాగ్రత్తగా మీరు పనిచేయాలి. మా అధికారులందరూ నేను కోరుతా ఉన్నా, మా ఎస్సీ ఎస్టీ కేంద్ర విషయంలో మానవత ముందు ఆలోచన చేయాలి. నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, మన పోలీస్ స్టేషన్కు ఎస్సీ ఎస్టీ వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి ప్రజలు ఎగ్గెత్తారు. మన ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం అంటారు. మన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటే వచ్చినటువంటి కాంప్లైంట్దారును కూర్చొని పెట్టి మర్యాద ఇచ్చి నీకు ఏం కావాలని చెప్పి అడిగితే 50% డెలివరీ అయిపోతాడు. కాబట్టి అక్కడ మర్యాద పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి గౌరవ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి డైరెక్షన్ చేయాలంటే మరి ఎస్సీ ఎస్టీలకు మన 10 చివరి వారం సివిల్ అయితే జరపాలి. సివిల్ అయితే ఎటు జరుపుతున్నారంటే ఎస్ఐ గారు ఓడు, హెడ్ కానిస్టేబుల్ కార్యాలయం పంపుతారు, తహసీల్దార్ ఓడు, ఆర్ఐలో డ్యూరేషన్ పంపుతారు. అక్కడ కాదు, దాంతో ఇంపాక్ట్ కాదు. మీరు ఏంటంటే తప్పకుండా తహసీల్దార్ అక్కడ కావాలి, ఎస్ఐ గారు అక్కడ కావాలి, శాఖాపర అధికారులు అక్కడ కావాలి, డిఎస్ మెంబర్ కష్టం అవుతాయి ఇక్కడ జిల్లా కూడా కాన్స్టిట్యూట్ చేసుకోవాలి, తప్పకుండా అపాయింట్మెంట్ చేసుకోవాలి. మరి వాళ్ళు ఉంటే 3 నెలలకు ఒకసారి డిఎఫ్సి మీటింగ్ జరగాలి. క్రమం తప్పకుండా ప్రజలక్షి వారంలో తప్పకుండా ఎస్పీ గారు డైరెక్షన్ చేయాలి. వాళ్ళకి అధికారులు ఎస్ఐ తప్పకుండా పాల్గొనేటట్టు వాళ్ళ ఆదేశాలు ఇవ్వాలి. మరి కరెక్ట్ గా తప్పకుండా తహసీల్దార్ పాల్గొనేటట్టు ఆదేశాలు ఇవ్వాలి. ఆ యొక్క మీటింగ్ కు డిఎంసీ అధికారులు హాజరు కావాలి, మరి డిఎంసీ మెంబర్స్ హాజరు కావాలి. తర్వాత అంబేద్కర్ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు అటెండ్ అయ్యి శాఖ ప్రయత్నాలు అటెండ్ అయితే అది కూడా సంఘంలో పెట్టాలి. ఏమో ఎస్సీ వాళ్ళకు పెడతాక కాదు, గ్రామ పంచాయతీ దగ్గరను చాలు వర్గను సంఘపైన పెట్టి అన్ని కులాల సంఘం అందరూ ఇవ్వాలి. ప్రజలకు పిలిచి ఎస్సీ ఎస్టీకు సమానంగా గౌరవించాలి. ఎస్సీ ఎస్టీకి అవకాశాలు ఉన్నాయి. మీరు చదువుకుంటే గవర్నమెంట్ 20 లక్షల రూపాయలు ఇస్తుంది, మీరు అప్లై చేసుకోవాలి. బెస్ట్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, మీరు అప్లై చేసుకోవాలి. ల్యాండ్ వారు ఇస్తాం. తర్వాత ఎడ్యుకేషన్ చెప్పి పరిహారం ఉన్నది, అప్లై చేసుకోవాలి. మూఢనమ్మకాలు నమ్మద్దు. ప్రభుత్వం చట్టాలపై అవగాహన కల్పించాలి, చైతన్యం కల్పించాలి. ఇట్లా చేస్తుంటే ఏంటంటే మా ప్రభుత్వం ఉన్నది చేస్తుంది అని చెప్పి వాళ్ళకు గౌరవం పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది. దానిలో కూడా పోలీస్ శాఖ కూడా కేసులలో regarding the civil aid to be given to SC/ST victims, in support of the SIGA and SI Garu will ensure that it will happen. And whatever instructions you have given, they will implement it from another BCS government for finances. సార్ 15 ఫైనాన్స్ బడ్జెట్ ఉంది, కానీ ఎన్హెచ్ఎంలో ఏదైతే 22 వరకు పెండింగ్ ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళింది సార్. బడ్జెట్ ఎన్హెచ్ఎం మళ్ళీ తిరిగి రావాలి సార్. టోటల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, టోటల్ అమౌంట్ ఇచ్చింది, అది కంప్లీట్ చేసుకోండి. ఇంకేమన్నా మీకు కన్స్ట్రక్షన్ కావాల్సి ఉంటే డివిజన్ సబ్సిడీలకు అవకాశం ఉంది, బిఎస్లకు అవకాశం ఉంది. 244 మంది పనిచేస్తున్నారు సార్. రెగ్యులర్ వాళ్ళు 164 మెంబర్స్ ఉన్నారు సార్. ఈ రెగ్యులర్ రిక్రూట్మెంట్ అంతా స్టేట్ వాళ్ళు చూసుకుంటారు సార్. ఓన్లీ మన అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఇక్కడ చేస్తున్నాం సార్. అందులో ఎంఎల్హెచ్పీలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఏఎన్ఎంస్ కొన్ని మనం సార్ కొత్త రోస్టర్ను ఫాలో అవుతున్నాం సార్. ఎస్సీ కేటగిరీ అయినాక కొత్త రోస్టర్నే ఫాలో అవుతున్నారా? రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసి 3 మెంబర్స్ ఉన్నారు సార్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 6 సార్. అందులో SC 0, ST 1 ఉన్నారు సార్.